నేనే పిలిపించాను రా. ట్యాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మన పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టైం నాకివ్వు. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవనుకుంటాను. ఏంటది? లెటర్. హంగేరీ నుంచి ఎవరో మాథే, బెన్స్ మాథే, ఫోటోగ్రాఫర్ అట. మాతే ఆ లెటర్ని పోస్ట్ చేసావా? బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్ లో 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. వీడి మొహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అడవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా. డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడికి నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది. మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి. వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ? నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది? ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ? నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాగేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. పిచ్చి వెతవ పాణి నోటుకు వచ్చింది చెప్పి నేను బ్రెయిన్ వాష్ చేశాడు రా. నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న. పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ని అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్. నీకు నచ్చిన పని చెయ్యి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. రే, అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తావురా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే, ఒక 5 ఏళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్నా, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా. నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న. నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న. అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారనేది నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతున్నావు? అయ్యో, కోప్పడకండి. వాడు అసలే చాలా బాధలో ఉన్నాడు. తర్వాత అదికిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదూ. నేనేమి మాట్లాడను. ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న, దీన్ని చూడండి. పాణి మీ ఫోటో నా పర్సులో పెట్టి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు. నీ డెడ్ బాడీని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నాన్న, నేను మీతో మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను.
ఆత్మహత్య చేసుకుంటానని భయపడడానికి కాదు. నానా, నేను ఫోటోగ్రాఫర్ని అయితే ఏమవుతుంది నానా? జీతం తక్కువ వస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐ బి వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు, నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేనెప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా, ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకునివ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న, ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను. వెంకట్, ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా? ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్లో అది తీసేసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, నీకు నచ్చిన పని చేయరా? నువ్వు బాగుండాలి.